వయాగ్రాలు అబార్షన్ పిల్స్ గోదావరి జిల్లాల్లోనే అడ్డగోలుగా అమ్ముతున్నారా? ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆ బాగోతం నడుస్తుందా? ఈ మెడికల్ మాఫియా ఏ రేంజ్ లో విస్తరించింది? టీవీ9 వరుస కథనాలతో అధికార యంత్రాంగం దాడులకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వయాగ్రా అబార్షన్ పిల్స్ విచ్చలవిడి విక్రయాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం అలర్ట్ అయింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టబోతోంది. గోదావరి జిల్లాల్లోని మరిన్ని మెడికల్ షాపుల్లో అధికారులు సోదాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మందుల బిల్స్ తో పాటుగా లావాదేవీల వివరాలపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్, సిఎండ్ఎఫ్ అంటే క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్లు, హోల్సేల్ వ్యాపారులపై దృష్టి పెట్టారు. వీరి దగ్గర పనిచేసే సిబ్బంది పాత్రపై కూడా కూపీ లాగుతున్నారు అధికారులు. ఇప్పటికే పలు మందుల దుకాణాల్లో డ్రగ్ కంట్రోల్ తనిఖీలు, అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందుల విక్రయం జరుగుతున్నట్టుగా గుర్తించారు. యువకుల ప్రాణాలతో చెలగాటు మారుతున్న మందుల షాపు యజమానులపై కఠిన చర్యలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో జాయిన్ అవుతారు. సత్య, గత 2 రోజులుగా మనం చేస్తున్న క్యాంపెయినింగ్ కి చాలా విస్తృత స్పందన వచ్చినట్టుగా తెలుస్తోంది. వరుసగా పెద్ద ఎత్తున మెడికల్ షాపులపై దాడులు జరుగుతున్నాయి. ఏంటి నిన్న ఇవాళ జరిగిన దాడుల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే టీవీ9 వరుస కథనాల తర్వాత మెడికల్ షాపులు యాజమాన్యాలు కూడా అప్రమత్తమయ్యాయి, అలర్ట్ అయ్యాయి. షాపుల్లో ఉన్నటువంటి కొన్ని మందుల్ని పక్కదోవ పట్టించేస్తే మరి కొన్ని చోట్ల ఏదైతే ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి, మరోపక్క వైద్యులు కూడా ఎక్కడికెక్కడ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇటు ఏదైతే వయాగ్రా ట్యాబ్లెట్ కానీ గర్భనిరోధక ట్యాబ్లెట్లు కానీ విక్రయించకూడదనేది నిబంధనలు ఉన్నప్పటికీ అవి పాటించట్లేదంటూ కూడా ఖచ్చితంగా పాటించాలంటున్నారు. మరోపక్క డ్రగ్ కంట్రోల్ అధికారులు అంటే ఈ రోజు కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని కాకినాడతో పాటు రాజమండ్రిలో కొన్ని తనిఖీలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయంటారు. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటికే నిన్న టీవీ9 వరుస కథనాలతో ఎక్కడైతే ట్యాబ్లెట్స్ విక్రయిస్తున్నారో టీవీ9 నిఘాలో బయటపడినటువంటి మెడికల్ షాప్ కూడా వెళ్ళి అక్కడంతా కూడా తనిఖీలు చేయడము. అయితే ఇది బయట నుంచి దందా జరుగుతుంది, బిల్లులు లేకుండా ఈ ట్యాబ్లెట్ని విక్రయిస్తారనేది ఎవరైతే డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నటువంటి మాట. మరోపక్క బిల్స్తో పాటు కొన్ని ప్రముఖ కంపెనీలకు సంబంధించి అపోలో ఫార్మసీ కానివచ్చు, ఇతర ఫార్మసీలకి వాళ్ళు పక్కగా బిల్లుతో తెచ్చుకుంటున్నారు. కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఈ ట్యాబ్లెట్లు ఏదైతే గర్భనిరోధక ట్యాబ్లెట్ కానీ వయాగ్రా ట్యాబ్లెట్లు కానీ విక్రయించాల్సి ఉంటుంది. లేని పక్షంలో కనుక విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి వయాగ్రా ట్యాబ్లెట్ కానీ గర్భనిరోధక మాత్ర కానీ ఇమ్మంటే ఇవ్వకూడదు, లేదంటే ఖచ్చితంగా కఠిన చర్యలు దాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి సెక్షన్ బట్టి చర్యలు ఉంటాయనేది మాత్రం డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లా గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు ఏలూరు కానివచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాపులకు సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ ఏదైతే విక్రయిస్తున్నటువంటి షాపులు, మరొక పక్క టీవీ9 వరుస కథనాలు, డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలతో అప్రమత్తమయ్యి ఎవరికి వాళ్ళు సాధారణంగా సేల్స్ చేసుకోవడం తెలుస్తుంది. కొన్ని చోట్ల అయితే మాత్రం విచ్చలవిడిగా అమ్ముతున్న వారికి ఖచ్చితమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. అయితే ఈ వయాగ్రాకి సంబంధించినటువంటి మూలాలు అయితే మాత్రం వైద్యులు ఒకటే చెప్తున్నారు, గుండె సంబంధిత కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ట్యాబ్లెట్లు వాడి ఏజ్ పరంగా వాడితే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతారు అనేది మాత్రం డాక్టర్లు వైద్యులు సూచిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు కూడా ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు అనేది ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. చాలా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం టీవీ9 వరుస కథనాలకు సంబంధించి అప్రమత్తమయ్యారు మందుల షాపు యాజమానులు. డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఇంకా తనిఖీలు చేయాల్సి ఉంది. రైట్ సత్య.